లేవండి, కాఫీ. థ్యాంక్సే. అంత దూరంగా కూర్చున్నావే, రా పక్కన కూర్చో. లేదండి, ఇక్కడే కూర్చుంటా. అవును, మంచం కన్నా సోఫానే బెటర్ కంఫర్ట్. నేను కూడా అక్కడికే వస్తా. అయ్యో అది కాదండి రీజన్. నిన్న ప్రవచనానికి వెళ్ళానా, అక్కడ గురువుగారు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? చప్పట్లు కొట్టమన్నారా? అది కాదండి, భార్య ఆయనకన్నా ఒక్క ఇంచైనా కిందన కూర్చోవాలంట. అవునా? ఉండు చెక్ చేయని. అరే వా, నువ్వేనా ఇది? ఇది కలా లేక నిజమా? చాలండి, కాఫీ తాగండి, చల్లారిపోతుంది. సరే గాని ఇప్పుడు మంచం మానేసి సోఫాలో కూర్చుంటే నువ్వెక్కడ కూర్చుంటావు? నాకు తెలుసు మీరు ఇది అడుగుతారని. అప్పుడు స్టూల్ మీద కూర్చుంటా. వెరీ గుడ్, ఏమన్నా తెలివా? ఒకవేళ నేను స్టూల్ మీద కూర్చుంటే? చిన్న స్టూల్ మీద కూర్చుంటా. ఒకవేళ నేను చిన్న స్టూల్ ఎక్కితే? చిన్న స్టూలా? ఆహా, ఒకవేళ కూర్చుంటే? పీట మీద కూర్చుంటా. నేను పీట మీద పూజలకి వాటికి ఎలాగో ఎక్కి కూర్చుంటా. అప్పుడు ఏం చేస్తా? చాప ఎక్కుతా. పీట సుఖం ఉండదు, సో నేను చేప మీదకి వస్తే? కర్మ, అప్పుడు నేల మీదకి వస్తా. వేసంకాలంలో చేప మీద చాలా చిరాకు, చెమట. అప్పుడు నేను నేల మీదకి వస్తే? మిమ్మల్ని డైరెక్ట్ గా మీదకి పంపించి మీ ఫోటో గోడ మీద పైన పెట్టి నాకు కావాల్సిన చోట నచ్చినట్టు కూర్చుంటా. ఛీ, మీకు గౌరవం ఇద్దాం అనుకున్నా చూడండి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. జరండి పక్కకి. చిలిపి పెళ్ళం సిలాకు మొగుడు